హలో అండి. పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. మనం బోల్డ్ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం ఈ పద్యాల వల్ల. అంటే కేవలం పద్యాల వల్ల అనే కాదు, సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలే కానీ, జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులే కానీ, కాలమాన పరిస్థితులు, ఇదివరకు ఉన్న పరిస్థితులే కానీ, వేమన గారు ఉన్నప్పుడు పరిస్థితులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పద్యాలు చూస్తే చాలా వరకు మనకు అర్థమవుతుంది. ఇంకా అప్పుడే అలా ఉన్నాయంటే ఇప్పుడు ఇలా ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదనమాట. సో అప్పుడు ఇప్పుడు భవిష్యత్తును ఆలోచించి ఇంత అద్భుతమైన పద్యాలు మనకు అందించిన వేమన గారు ఎంత గొప్ప పండితుడో మనం మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి గొప్ప పండితుడు రాసిన పద్యాల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్న పద్యం, ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడివారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఉర్విజనులు పరమయోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనకు అర్థమైపోయింది కదా. దీన్ని చదవకుండానే అర్థమైపోయింది. అంటే అంత అద్భుతమైన పదాలతో, చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధిగా, పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో రాసిన ఈ పద్యానికి తాత్పర్యం ఒకసారి చదువుకున్నాం. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసినా ఆ చేతికి రుచి తెలియదు కదా. నాలుకతో మనం నాకితే తప్ప నాలుకకి రుచి తెలుస్తుంది తప్ప చేతికి తెలియదు కదా. అలాగే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మళ్ళాంటి వాడే కదా అనుకుంటాం అన్నమాట. యోగి అయితే ఏంటి? యోగి అంటే మాటల శ్రీకృష్ణుడిని మనం యోగి అంటాం. అంటే ఎంత భగవంతుడి లక్షణాలు ఉంటాయి. యోగి అనేవాళ్ళు మహాద్భుతమైన సాధన చేసి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని కనిపెట్టిన వారిని యోగులు అంటారు. అలాంటి యోగి మనకి కనిపించిన ఒక నమస్కారం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఎవరి మటుకు వాళ్ళు మనమే గొప్ప, మనమే గొప్ప, నేనే గొప్ప అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ యోగిని దర్శించిన వారి గొప్పతనం ఎవరికి తెలుస్తుందంటే ఆ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. సామాన్య మానవుడికి యోగి వెళ్తుంటాడు, ఏముంది ఆయనలో గొప్పతనం ఏముంది అని అనుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి యోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మామూలు మానవుడే అనుకుంటూ ఉంటాం తప్ప గొప్పతనం తెలియదట. అద్భుతమైన ఈ పద్యాన్ని రాసుకున్నాం ఈరోజు. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, తెగడువారు గాని తెలియలేరు. అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును
విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ ఓ వేమ అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. కదా, అద్భుతమైన పద్యం కదా ఇది. చిన్న చిన్న మాటలతో ఎంత అద్భుతమైన అర్థం వచ్చే విధంగా ఈ పద్యం ఉందో ఒకసారి చదువునా. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారెగాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. హలో అండి, పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. మనం బోల్డ్ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం ఈ పద్యాల వల్ల. అంటే కేవలం పద్యాల వల్ల అనే కాదు,
సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలే కానీ, జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులే కానీ, కాలమాన పరిస్థితులు, ఇదివరకు ఉన్న పరిస్థితులే కానీ, వేమన గారు ఉన్నప్పుడు పరిస్థితులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పద్యాలు చూస్తే చాలా వరకు మనకు అర్థమవుతుంది. ఇంకా అప్పుడే అలా ఉన్నాయంటే ఇప్పుడు ఇలా ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదనమాట. సో అప్పుడు ఇప్పుడు భవిష్యత్తును ఆలోచించి ఇంత అద్భుతమైన పద్యాలు మనకు అందించిన వేమన గారు ఎంత గొప్ప పండితుడో మనం మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి గొప్ప పండితుడు రాసిన పద్యాల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్న పద్యం, ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడివారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఉర్విజనులు పరమయోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనకు అర్థమైపోయింది కదా. దీన్ని చదవకుండానే అర్థమైపోయింది. అంటే అంత అద్భుతమైన పదాలతో, చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధిగా, పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో రాసిన ఈ పద్యానికి తాత్పర్యం ఒకసారి చదువుకున్నాం. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసినా ఆ చేతికి రుచి తెలియదు కదా. నాలుకతో మనం నాకితే తప్ప నాలుగుకి రుచి తెలుస్తుంది తప్ప చేతికి తెలియదు కదా. అలాగే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మళ్ళాంటి వాడే కదా అనుకుంటాం అన్నమాట. యోగి అయితే ఏంటి? యోగి అంటే మాటల శ్రీకృష్ణుడిని మనం యోగి అంటాం. అంటే ఎంత భగవంతుడి లక్షణాలు ఉంటాయి. యోగి అనేవాళ్ళు మహాద్భుతమైన సాధన చేసి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని కనిపెట్టిన వారిని యోగులు అంటారు. అలాంటి యోగి మనకి కనిపించిన ఒక నమస్కారం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఎవరి మటుకు వాళ్ళు మనమే గొప్ప, మనమే గొప్ప, నేనే గొప్ప అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ యోగిని దర్శించిన వారి గొప్పతనం ఎవరికి తెలుస్తుందంటే ఆ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. సామాన్య మానవుడికి యోగి వెళ్తుంటాడు, ఏముంది ఆయనలో గొప్పతనం ఏముంది అని అనుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి యోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మామూలు మానవుడే అనుకుంటూ ఉంటాం తప్ప గొప్పతనం తెలియదట. అద్భుతమైన ఈ పద్యాన్ని రాసుకున్నాం ఈరోజు. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, తెగడువారు గాని తెలియలేరు. అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును,
విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ ఓ వేమ అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. కదా, అద్భుతమైన పద్యం కదా ఇది. చిన్న చిన్న మాటలతో ఎంత అద్భుతమైన అర్థం వచ్చే విధంగా ఈ పద్యం ఉందో ఒకసారి చదువునా. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారే గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. హలో అండి, పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. మనం బోల్డ్ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం ఈ పద్యాల వల్ల. అంటే కేవలం పద్యాల వల్ల అనే కాదు,
సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలే కానీ, జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులే కానీ, కాలమాన పరిస్థితులు, ఇదివరకు ఉన్న పరిస్థితులే కానీ, వేమన గారు ఉన్నప్పుడు పరిస్థితులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పద్యాలు చూస్తే చాలా వరకు మనకు అర్థమవుతుంది. ఇంకా అప్పుడే అలా ఉన్నాయంటే ఇప్పుడు ఇలా ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదనమాట. సో అప్పుడు ఇప్పుడు భవిష్యత్తును ఆలోచించి ఇంత అద్భుతమైన పద్యాలు మనకు అందించిన వేమన గారు ఎంత గొప్ప పండితుడో మనం మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి గొప్ప పండితుడు రాసిన పద్యాల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్న పద్యం, ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడివారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఉర్విజనులు పరమయోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనకు అర్థమైపోయింది కదా, దీన్ని చదవకుండానే అర్థమైపోయిందంటే అంత అద్భుతమైన పదాలతో, చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధిగా, పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో రాసిన ఈ పద్యానికి తాత్పర్యం ఒకసారి చదువుకున్నాం. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసినా ఆ చేతికి రుచి తెలియదు కదా. నాలుకతో మనం నాకితే తప్ప నాలుగుకి రుచి తెలుస్తుంది తప్ప చేతికి తెలియదు కదా. అలాగే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మళ్ళాంటి వాడే కదా అనుకుంటాం అన్నమాట. యోగి అయితే ఏంటి? యోగి అంటే మాటల శ్రీకృష్ణుడిని మనం యోగి అంటాం. అంటే ఎంత భగవంతుడి లక్షణాలు ఉంటాయి. యోగి అనేవాళ్ళు మహా అద్భుతమైన సాధన చేసి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని కనిపెట్టిన వారిని యోగులు అంటారు. అలాంటి యోగి మనకి కనిపించిన ఒక నమస్కారం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఎవరి మటుకు వాళ్ళు మనమే గొప్ప, మనమే గొప్ప, నేనే గొప్ప అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ యోగిని దర్శించిన వారి గొప్పతనం ఎవరికి తెలుస్తుందంటే ఆ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. సామాన్య మానవుడికి యోగి వెళ్తుంటాడు, ఏముంది ఆయనలో గొప్పతనం ఏముంది అని అనుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి యోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మామూలు మానవుడే అనుకుంటూ ఉంటాం తప్ప గొప్పతనం తెలియదట. అద్భుతమైన ఈ పద్యాన్ని రాసుకున్నాం ఈరోజు. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, తెగడువారు గాని తెలియలేరు. అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును,
విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా ఓ వేమా అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. కదా, అద్భుతమైన పద్యం కదా ఇది. చిన్న చిన్న మాటలతో ఎంత అద్భుతమైన అర్థం వచ్చే విధంగా ఈ పద్యం ఉందో ఒకసారి చదువునా. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారెగాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. హలో అండి, పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. మనం బోల్డ్ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం ఈ పద్యాల వల్ల. అంటే కేవలం పద్యాల వల్ల అనే కాదు,
సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలే కానీ, జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులే కానీ, కాలమాన పరిస్థితులు, ఇదివరకు ఉన్న పరిస్థితులే కానీ, వేమన గారు ఉన్నప్పుడు పరిస్థితులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పద్యాలు చూస్తే చాలా వరకు మనకు అర్థమవుతుంది. ఇంకా అప్పుడే అలా ఉన్నాయంటే ఇప్పుడు ఇలా ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదనమాట. సో అప్పుడు ఇప్పుడు భవిష్యత్తును ఆలోచించి ఇంత అద్భుతమైన పద్యాలు మనకు అందించిన వేమన గారు ఎంత గొప్ప పండితుడో మనం మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి గొప్ప పండితుడు రాసిన పద్యాల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్న పద్యం, ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడివారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఉర్విజనులు పరమయోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనకు అర్థమైపోయింది కదా, దీన్ని చదవకుండానే అర్థమైపోయిందంటే అంత అద్భుతమైన పదాలతో, చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధిగా, పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో రాసిన ఈ పద్యానికి తాత్పర్యం ఒకసారి చదువుకున్నాం. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసినా ఆ చేతికి రుచి తెలియదు కదా. నాలుకతో మనం నాకితే తప్ప నాలుగుకి రుచి తెలుస్తుంది తప్ప చేతికి తెలియదు కదా. అలాగే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మళ్ళాంటివాడే కదా అనుకుంటాం అన్నమాట. యోగి అయితే ఏంటి? యోగి అంటే మాటల శ్రీకృష్ణుడిని మనం యోగి అంటాం. అంటే ఎంత భగవంతుడి లక్షణాలు ఉంటాయి. యోగి అనేవాళ్ళు మహాద్భుతమైన సాధన చేసి భగవంతుడిని చేరుకునే మార్గాన్ని కనిపెట్టిన వారిని యోగులు అంటారు. అలాంటి యోగి మనకి కనిపించిన ఒక నమస్కారం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఎవరి మటుకు వాళ్ళు మనమే గొప్ప, మనమే గొప్ప, నేనే గొప్ప అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ యోగిని దర్శించిన వారి గొప్పతనం ఎవరికి తెలుస్తుందంటే ఆ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. సామాన్య మానవుడికి యోగి వెళ్తుంటాడు, ఏముంది ఆయనలో గొప్పతనం ఏముంది అని అనుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి యోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మామూలు మానవుడే అనుకుంటూ ఉంటాం తప్ప గొప్పతనం తెలియదట. అద్భుతమైన ఈ పద్యాన్ని రాసుకున్నాం ఈరోజు. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, తెగడువారు గాని తెలియలేరు. అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును,
విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. కదా, అద్భుతమైన పద్యం కదా ఇది. చిన్న చిన్న మాటలతో ఎంత అద్భుతమైన అర్థం వచ్చే విధంగా ఈ పద్యం ఉందో ఒకసారి చదువునా. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారెగాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. హలో అండి, పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. మనం బోల్డ్ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం ఈ పద్యాల వల్ల. అంటే కేవలం పద్యాల వల్ల అనే కాదు,
సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలే కానీ, జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులే కానీ, కాలమాన పరిస్థితులు, ఇదివరకు ఉన్న పరిస్థితులే కానీ, వేమన గారు ఉన్నప్పుడు పరిస్థితులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పద్యాలు చూస్తే చాలా వరకు మనకు అర్థమవుతుంది. ఇంకా అప్పుడే అలా ఉన్నాయంటే ఇప్పుడు ఇలా ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదనమాట. సో అప్పుడు ఇప్పుడు భవిష్యత్తును ఆలోచించి ఇంత అద్భుతమైన పద్యాలు మనకు అందించిన వేమన గారు ఎంత గొప్ప పండితుడో మనం మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి గొప్ప పండితుడు రాసిన పద్యాల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్న పద్యం, ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడివారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఉర్విజనులు పరమయోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనకు అర్థమైపోయింది కదా, దీన్ని చదవకుండానే అర్థమైపోయింది. అంటే అంత అద్భుతమైన పదాలతో, చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధిగా, పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో రాసిన ఈ పద్యానికి తాత్పర్యం ఒకసారి చదువుకున్నాం. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసినా ఆ చేతికి రుచి తెలియదు కదా. నాలికతో మనం నాకితే తప్ప నాలికి రుచి తెలుస్తుంది తప్ప చేతికి తెలియదు కదా. అలాగే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మళ్ళాంటి వాడే కదా అనుకుంటాం అన్నమాట. యోగి అయితే ఏంటి? యోగి అంటే మాటల శ్రీకృష్ణుడిని మనం యోగి అంటాం. అంటే ఎంత భగవంతుడి లక్షణాలు ఉంటాయి. యోగి అనేవాళ్ళు మహా అద్భుతమైన సాధన చేసి భగవంతుడిని చేరుకునే మార్గాన్ని కనిపెట్టిన వారిని యోగులు అంటారు. అలాంటి యోగి మనకి కనిపించిన ఒక నమస్కారం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఎవరి మటుకు వాళ్ళు మనమే గొప్ప, మనమే గొప్ప, నేనే గొప్ప అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ యోగిని దర్శించిన వారి గొప్పతనం ఎవరికి తెలుస్తుందంటే ఆ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. సామాన్య మానవుడికి యోగి వెళ్తుంటాడు, ఏముంది ఆయనలో గొప్పతనం ఏముంది అని అనుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి యోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మామూలు మానవుడే అనుకుంటూ ఉంటాం తప్ప గొప్పతనం తెలియదట. అద్భుతమైన ఈ పద్యాన్ని రాసుకున్నాం ఈరోజు. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారే గాని తెలియలేరు, తెగడువారే గాని తెలియలేరు. అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును,
విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా ఓ వేమా అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. కదా, అద్భుతమైన పద్యం కదా ఇది. చిన్న చిన్న మాటలతో ఎంత అద్భుతమైన అర్థం వచ్చే విధంగా ఈ పద్యం ఉందో ఒకసారి చదువునా. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారే గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. హలో అండి, పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. మనం బోల్డ్ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం ఈ పద్యాల వల్ల. అంటే కేవలం పద్యాల వల్ల అనే కాదు,
సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలే కానీ, జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులే కానీ, కాలమాన పరిస్థితులు, ఇదివరకు ఉన్న పరిస్థితులే కానీ, వేమన గారు ఉన్నప్పుడు పరిస్థితులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పద్యాలు చూస్తే చాలా వరకు మనకు అర్థమవుతుంది. ఇంకా అప్పుడే అలా ఉన్నాయంటే ఇప్పుడు ఇలా ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదనమాట. సో అప్పుడు ఇప్పుడు భవిష్యత్తును ఆలోచించి ఇంత అద్భుతమైన పద్యాలు మనకు అందించిన వేమన గారు ఎంత గొప్ప పండితుడో మనం మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి గొప్ప పండితుడు రాసిన పద్యాల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్న పద్యం, ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడివారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఉర్విజనులు పరమయోగీశ్వరుని చూచి తెగడువారు గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనకు అర్థమైపోయింది కదా, దీన్ని చదవకుండానే అర్థమైపోయింది. అంటే అంత అద్భుతమైన పదాలతో, చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధిగా, పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో రాసిన ఈ పద్యానికి తాత్పర్యం ఒకసారి చదువుకున్నాం. ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసినా ఆ చేతికి రుచి తెలియదు కదా. నాలికతో మనం నాకితే తప్ప నాలికి రుచి తెలుస్తుంది తప్ప చేతికి తెలియదు కదా. అలాగే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మళ్ళాంటి వాడే కదా అనుకుంటాం అన్నమాట. యోగి అయితే ఏంటి? యోగి అంటే మాటల శ్రీకృష్ణుడిని మనం యోగి అంటాం. అంటే ఎంత భగవంతుడి లక్షణాలు ఉంటాయి. యోగి అనేవాళ్ళు మహాద్భుతమైన సాధన చేసి భగవంతుడిని చేరుకునే మార్గాన్ని కనిపెట్టిన వారిని యోగులు అంటారు. అలాంటి యోగి మనకి కనిపించిన ఒక నమస్కారం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఎవరి మటుకు వాళ్ళు మనమే గొప్ప, మనమే గొప్ప, నేనే గొప్ప అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ యోగిని దర్శించిన వారి గొప్పతనం ఎవరికి తెలుస్తుందంటే ఆ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. సామాన్య మానవుడికి యోగి వెళ్తుంటాడు, ఏముంది ఆయనలో గొప్పతనం ఏముంది అని అనుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి యోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. మామూలు మానవుడే అనుకుంటూ ఉంటాం తప్ప గొప్పతనం తెలియదట. అద్భుతమైన ఈ పద్యాన్ని రాసుకున్నాం ఈరోజు. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారే గాని తెలియలేరు, తెగడువారే గాని తెలియలేరు. అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును,
విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ ఓ వేమ అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు. కదా, అద్భుతమైన పద్యం కదా ఇది. చిన్న చిన్న మాటలతో ఎంత అద్భుతమైన అర్థం వచ్చే విధంగా ఈ పద్యం ఉందో ఒకసారి చదువునా. ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడువారే గాని తెలియలేరు, అమృతపు రుచులను హస్తమెట్లెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేతిలో అమృతం పోసిన ఆ చేతికి రుచి తెలియదు కదా. అట్లే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆ యోగిలోని గొప్పతనము తెలియదు.